హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న సొరకాయ మొక్క అండి. సొరకాయలు ఇలా పొడుగ్గా ఉంటే సొరకాయ అంటారంట, రౌండ్గా ఉన్న వాటిని ఆనపకాయలు అంటారంట. మా అన్నయ్య చెప్పాడు. వంకాయలు చూడండి, గ్రీన్ వంకాయలు. ఇది చాలా పాత మొక్క అండి. కొంచెం కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి వస్తూ ఉన్నాయి నల్ల వంకాయలు. నల్ల వంకాయలు ఇంకా లేతగా ఉన్నాయి, అప్పుడు కోయిను. ప్రస్తుతానికి తెల్ల వంకాయలే కోసుకుంటున్నాను. బీరపాదులు మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అయినాయండి. 2 కాయలు వచ్చినాయి. ఇక్కడి నుంచి కాస్తాయి. 2 కాయలు కోసుకుందాం. టమాటాలు తప్ప అన్నీ కూడా రేట్లు ఎక్కువే ఉన్నాయి. బీరకాయలు, చిక్కుడుకాయలు అయితే ఇంకెన్ని ఉన్నాయో చెప్పలేం. గుత్తులు గుత్తులే కాస్తున్నాయి. ఇప్పుడైనా సరే తీగ జాతికి ఏంటంటే ఎండిపోయిన కొమ్మలు, ఆకులు అన్నీ తీసేస్తూ ఉండాలి. అప్పుడు మళ్ళీ కొత్త చిగురులు పట్టుకుని కాయలు వస్తాయి అన్నమాట. ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా? మీకు పాదే చూపిస్తాను. హార్వెస్ట్ నేను చేసుకుంటానండి. అన్నీ కోసే వరకు కష్టమవుతుంది. చాలా కాయలు ఉన్నాయి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి, కనుపు చిక్కుడు, పొడుగు చిక్కుడు. మార్కెట్లో అమ్ముతారు కదా, అదనమాట. కనుపు చిక్కుళ్ళు మనకు బయట రావండి, మనం ఇళ్ళల్లోనే పెంచుకునే వాళ్ళ దగ్గర ఉంటాయి. పొట్టి చిక్కుళ్ళు అనమాట, చాలా బాగుంటాయి. అట్లా బఠానీ చిక్కుడు అని కూడా అంటారు. గింజలు బఠానీ గింజల్లా ఉంటాయి అన్నమాట. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు. అచ్చం బఠానీ గింజల టేస్టే ఉంటుంది. గింజలు కూడా అలాగే కనబడతాయి. కోసి కొద్ది వస్తున్నాయండి. కోసిన తర్వాత చూపిస్తాను. ఈ చెర్రీ టమాటాలు అలాగే తీగలాగా వెళ్ళిపోతుంది. ఇది కాయలు బాగానే వస్తాయి. ఊరికే కూడా కడుక్కుని తినేయచ్చు. టేస్ట్గా ఉంటాయి, పుల్ల పుల్లగా, తీగా చాలా బాగుంటాయి. ఎక్కువ ఉంటే మనం రసంలాగా టమాటా రసం పెట్టుకోవచ్చు. కోసేసాను. ఇవి వంగ మొక్కలు, చిన్న మొక్కలు. ఇంకా ఎన్ని వచ్చినాయో చూడండి. మొత్తం టమాటాలు. ఇది మన హార్వెస్ట్. కొన్ని వంకాయలు వచ్చినాయి, చిక్కుడుకాయలు, బీరకాయలు, టమాటాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.